హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బీబీ జోడి శనివారం ఎపిసోడ్ జడ్జెస్ ఛాయిస్ అయితే సూపర్ అండి, నిజంగా బాగుంది, నాకైతే నచ్చింది. ఓకే, చెప్దాం. ఫస్ట్ ప్రదీప్ గారు వస్తారు, ప్రదీప్ అన్న వస్తారు. వచ్చిన తర్వాత శనివారం ఇంకా వచ్చినాక జడ్జెస్ ఈరోజు ఇది లాస్ట్ ఒకసారి ఒక ఎలిమినేషన్ కాలేదు, ఆ పవర్ అస్త్రాలు యూజ్ చేసిన అదంతా విచిత్రంగా జరిగింది కదా. అప్పుడు ధనరాజ్ అన్న వాళ్ళని కూడా కొంచెం సేవ్ చేసి పెట్టేశారు కదా, దాని విషయంలో అప్పుడు కాలేదు. ఓకే, ఈసారి అలా ఉండదని చెప్పాడు, నిజంగా అది హైలైట్ అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత జడ్జెస్ వెల్కమ్ టు త్రిబుల్ ఎస్ వచ్చారు. వచ్చినాక రాములా రాములా నన్నగం చెయ్యకురు రాములా ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వస్తే వాళ్ళు ముగ్గురు వస్తారు, డ్యాన్స్ చేస్తారు. అయితే సదా గారు డబల్ ఎస్ వేసుకొస్తే సదా గారు డబల్ ఎస్ వేసుకొస్తే మన ప్రదీప్ ఏంటి మేడం డబల్ ఎస్ వేసుకొచ్చారు, అది ఫన్ చేశాడు. వెనక డబల్ ఎస్ అంటే ఏదేదో అంటుంటారు. అన్న కూడా ఫుల్ ఫన్ అనిపించింది, నిజంగా ఎంత ఫన్ అనిపించింది అంటే నాకైతే ఎంత బాగుందంటే అంత బాగుంది, నిజంగా చాలా బాగా అనిపించింది. ఎంత నిజంగా చంద్రబాబు రియలా ఇది అనే ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపిస్తుంది కొంతమందికి. నిజంగా నాకైతే అలా అనిపించింది. నిజంగా ఏమన్నా ఫన్నా, సూపర్ ఫన్. మీరు నిజంగా మీకు కానీ నచ్చితే కానీ ఆ ఫన్ కానీ మీకు రియల్ ఇది నచ్చితే కానీ ప్లీజ్ ఆ ఫన్ని మీరైతే చూసారు. నిజంగా ప్రదీప్ చాలా ఫన్, నిజంగా ఎంత ఫన్ చేస్తా అంటే ఎస్ అంటే సాగర్ ఏదేదో పేరు చెప్తారు, ఏదేదో మీరు అనుకుంటారా, అట్లా ఏం లేదు. అదేదో అంటారు, ఎస్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారండి అని ఏదో ఫన్ చేస్తుంటారు. నిజంగా అది హైలైట్ అనిపించింది. నిజంగా ఎంత ఫన్ అండి, నిజంగా ఏమన్నా ఫన్ చేస్తారా అది బాగా అనిపించిన తర్వాత పటాకా జోడీస్ వెల్కమ్ అని అంటారు. పటాకా జోడీస్ అందరు వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ అందరు వచ్చినాక ఓకే అమర్తోనే ఫన్ చేసి ఇది లిప్ ఏదో అంటారు. నిజంగా అది భలే అనిపించిన తర్వాత అర్జున్ కూడా అర్జున్ ఎవడా ఆడి నవ్వుతాడు, నువ్వు ఏదో అన్నట్టుంది అర్జున్ అంటాడు. వెనక పవన్ రీతు వచ్చారు. మాది పాతు తీసేసి రివాన్ వెన్ను పెట్టారా పేరు అని అంటే ఎందుకని అంటే రీతు ఏముంటుంది పాతు చేతు ఇవన్నీ బ్యాడ్ ఏం బాగాలేదంటే ఏంటి నువ్వు చేతు పాతు అట్లా అనుకుంటున్నావు అని ఫన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. అది కనుక ఏంటి రీతు అలా అంటున్నావు అంటే ఏదో జోక్ అట్లా మాట్లాడుకుంటారు, అది ఫన్. తర్వాత ప్రదీప్ అందరు కూర్చోండి ఒక విషయం చెప్పాలని అంటారు. చెప్పినాక చేతు వాళ్ళు ఏదో ఉంటారు అంటే మన కీర్తి అంటే ఈ కిట్ అవ్వాలనుకుంటున్నాను షో నుంచి, నాకు ఇక్కడ అవ్వట్లేదు, నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. ఓకే, ఇంకా మెంటల్ కండిషన్ బాగాలేదు, తెలిసింది మనకు కీర్తి ఆ రిలేషన్ని బ్రేక్ చేసింది, అది మనకి ఇన్స్టాలో కూడా బాగా వైరల్ అవుతుంది, అది మనకు తెలిసిందే. అలా అయినాక ఓకే ప్రతి ఒక అమ్మాయికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అది 100% రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ని యాక్సెప్ట్ చేసి మన వాళ్ళు కూడా ఒప్పుకోవడం అదైతే నాకైతే హైలైట్ అనిపించింది. నిజంగా ఎక్కడున్న కీర్తి ఓకే తప్పో ఒప్పో ఏదో ఒక డిసిజన్ తీసుకున్నారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఎవరి పర్సనల్ లైఫ్లోని మనమైతే జడ్జ్ చేసేంత పెద్దవాళ్ళం కాదు, చాలా చిన్న బచ్చగాలం అనుకోవచ్చు, అట్లా అని అనిపిస్తుంటుంది. ఓకే సరే కీర్తి మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంతే చెప్తారు. తర్వాత లవ్ టు కీర్తి అంటే ఇంకా మిస్ అవుతున్నాను ఏడుస్తుంటుంది, చేతుని మిస్ అవుతుంది అన్నాక మళ్ళీ ఇప్పుడు ఇంకా సరే కీర్తి బ్యాగ్ చెప్తుంది. చెప్పినాక మళ్ళీ సరదాగా ఉంటారు. బీబీ జోడి అంటే జోడి కదా ఇప్పుడు చేతుకి ఎవరు జోడి లేరు కాబట్టి చేతు సరే బాయ్ చేతు అని శ్రీదేవి గారు అంటారు. ఇంకా బాయ్ అంటే మేడం నేను కూడా ఒక జోడిని తీసుకొచ్చాను జోడి అని అన్నప్పుడు నిజంగా నవ్వుతారు, నిజంగా ఫన్ ఉంటుంది, అది బాగా అనిపిస్తుంది. అయితే రీతు జోడి తీసుకొస్తారు. జోడి నిజంగా సారీ చేతు జోడి ఈ చేతు ఇది అయితే విచిత్రంగా ఉంటుంది నాకైతే. అయితే చేతు జోడి తీసుకొని వస్తారు, అది హైలైట్ అనిపించింది, నాకు బాగా అనిపించింది. ఇంకా శ్రీదేవి గారు కూడా వీళ్ళందరూ చేతు ఇది జోడిని ఎవరు దమ్ము శ్రీజ వస్తారు, శ్రీజ వచ్చింది, శ్రీజ ఈజ్ బ్యాక్ అన్నట్టు. శ్రీజకు బిగ్ బాస్ వాళ్ళు అన్యాయం చేసిన బేబీ జోడిని వచ్చి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన నాకు బాగా అనిపిస్తుంది. నిజంగా ఒక ఆపర్చునిటీ చేయడం అంటే ఓకే కీర్తి ఉంటే ఉండకపోతుండే కదా అంటే ఓకే అదేవిధంగా ఓకే ఏదో ఒక విధంగా అయితే శ్రీజ ఉంది కదా అని నా ఒక థింక్. వెనక శ్రీజ వచ్చినాక ఎలా ఒప్పించంటే బాబు మంచోడని ఒప్పుకున్నా అంటే నీకు అప్పుడే తెలిసింది మంచోడంటే ఏదో అలా అనిపించిందని శేఖర్ మాస్టర్ అడిగితే నాకు అనిపించింది మాస్టర్ అంటే జోడి బాగుంది అని అంటే
నేను నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ శ్రీజ జోడి అని అంటే, శ్రీజ జోడా గుమ్మడి గుమ్మడి పాట పాడుతానంటే అందరికి అలానే అనిపిస్తుంది పా అని అంటాడు మన ప్రదీప్ గారు. నిజంగా హైలైట్ అనిపించింది. తర్వాత శేఖర్ మాస్టర్ 20, సదా మేడం 30, శ్రీదేవి గారు 20, అందరూ 7.52 వీళ్ళు ఇవ్వాలి మార్క్స్ అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. వెనక ఫస్ట్ సన ఎవరు, నయని సాయి వీళ్ళిద్దరు వచ్చారు. అయినాక ముద్దుల బకెట్ చీపురు అంటే వీళ్ళు అంటే వీళ్ళు జడ్జెస్ ఉంటారు కదా, పాప ఏదైనా యూజ్ చేయాలంటే ముద్దుల జరిగి 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 బాగా చేశారు. నిజంగా సూపర్ అనిపించింది నాకు వాళ్ళ డ్యాన్స్. మార్కులు కొంచెం తక్కువ ఇచ్చినలే కానీ నిజంగా బాగా చేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది. మన ఆమె నైని కూడా చాలా బాగా చేసింది, చేయలేదని అంటలేను. కొంచెం లో అయిపోయారు నిజంగా. ఒక ఎక్స్ప్రెషన్ కొంచెం సాయి ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ ఇయ్యడు, ఏందో ఒక భయంగా అట్లా ఇస్తుంటాడు. అది ఒకటి మైనస్. బాగా చేశారు. నిజంగా బాగా అనిపించింది నాకు కూడా. ఆ బకెట్లు ఇట్లా తోయడం, ఆ బకెట్లు కిందికి వెళ్ళి పోవడం, ఆ చీపుడుతున్న నైని డ్యాన్స్ చేయడం, అదైతే హైలైట్ అనిపించింది. నాకు బాగా అనిపించింది. తర్వాత సీను గడేసా పరే అది ఆ సాంగ్ కూడా బాగా చేశారు. తర్వాత సూపర్, నిజంగా నైస్, నాకైతే బాగా అనిపించింది. అయినాక ప్రదీప్ వస్తారు, సూపర్ బాగా చేశారంటే సదా మేడం చాలా బాగా చేశారు. కానీ నైని కొంచెం లో అయిపోయింది, మీరు ఇంకా సాయి డౌన్ అయిపోయాడు, ఇంకా ప్రాక్టీస్ చేయాలి, నాట్ హ్యాపీ అని చెప్తుంది. ఓకే మేడం షూర్ అని అంటారు. శ్రీదేవి గారు కూడా మీరు చాలా బాగా చేశారు, బాగా యూజ్ చేశారు, పేపర్ కూడా బాగా యూజ్ చేశారు. కానీ మీరు కొన్ని దాంట్లో పంబుల్స్ జరిగాయి, ఆ పంబుల్స్ మీకు కరెక్ట్ అనిపించలేదు, అది మీరు ఇంకా దాన్ని కరెక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తారు. అది హైలైట్ నిజంగా కరెక్ట్. ఇంకా శేఖర్ మాస్టర్ బకెట్తోనే చేయడం, నిజంగా ఆ బకెట్ ఇట్లా వస్తుంటే చూడ అది హైలైట్ అనిపించింది నాకు. మన ఈ నైని వాళ్ళది అది సూపర్ అనిపించింది. నిజంగా అది అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మంచి చేయాలి అని అంటారు, కానీ నాకైతే బాగా అనిపించింది. వీళ్ళ డ్యాన్స్ బాగా అనిపించింది. మార్కులు పడుతూ కాదు కానీ ఇంకా ఆ జడ్జెస్ ఏం మాట్లాడతారో ఇలాగే ఇస్తారు, అది ఎందుకు మనకు తెలియదు. వెనక సత్య అర్జున్ 4 ఇస్తారు, రీతు పవన్ 4 ఇస్తారు, అమర్ 9 4 ఇస్తారు, నైనిక చైతు శ్రీజ కూడా 4 ఇస్తారు. మొత్తం 36 వచ్చి 16 వస్తాయి, 30కి 16 వస్తాయి. వెనక అమర్ ఏమంటాడు, ఇది ఇట్లా కాదు ఇట్లా యూజ్ చేసినంటే అమర్ వచ్చి దాదా యూజ్ చేద్దా అని వచ్చి, నిజంగా అది హైలైట్ అనిపించింది. బకెట్తో అది వాళ్ళ ఫన్ అనిపించింది, సూపర్. అయినాక మాస్టర్ వాళ్ళు ఎన్ని ఇచ్చిండ్రు చూద్దాం వీళ్ళకు. 9కి శేఖర్ మాస్టర్ 15 ఇచ్చిండు, శ్రీదేవి గారు కూడా 15 ఇచ్చారు, సదా మేడం 23 ఇచ్చారు. మొత్తం 100కి 69 మార్క్స్ వచ్చాయి మన నైని వాళ్ళకు. తర్వాత అర్జున్ కళ్యాణ్ సత్య అదే నేను నరకం అది హైలైట్ అనిపించింది నిజంగా. ఓకే, అది నిజంగా అర్జున్ కళ్యాణ్ లాస్ట్లో ఒక మాట మాట్లాడిండు, మీరు ఎప్పుడు ఏ చేయాలని కూడా తొందరగా చేసేయండి, ఆగకండి, ఓకే లేజీగా ఉండకండి మీరు. ఆ వర్డ్ మాత్రం నాకు సూపర్ అనిపించింది, సూపర్ అర్జున్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగా చేశారు అర్జున్ గారు. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు అర్జున్ కళ్యాణ్ది, అదైతే చాలా బాగా అనిపించింది. డ్యాన్స్ కూడా బాగుంది. కానీ ఆ నరకం నిజంగా అదైతే హైలైట్ అనిపించింది. అమ్మో దేవుడా, నిజంగా యముడు వచ్చి ఇలానే ఉంటాడా అని ఒక థింగ్ కూడా అనిపించింది నాకు. రియల్ నిజంగా ఇలానే ఉంటాడు యముడు అనే ఒక థింగ్ అనిపించింది. ఏమో మనకు తెలియదు. అనక సో శేఖర్ మాస్టర్ సూపర్ చేశారు, కానీ ఇంకా కొంచెం ఇంకా బాగా చేసింటే బాగుండే అని అంటారు. శ్రీదేవి గారు కూడా ఓకే బాగుంది, ఇంకా బెటర్ అని అంటారు. సదా గారు కూడా సేమ్ బాగుంది, ఇంకొక సమ్ టైం ఇంకా బాగుంటుంది అని అంటారు. తర్వాత సదా గారు ఒకటి చెప్పారు, మా నాన్న 4 months బ్యాకే వాళ్ళ డాడీ 4 months బ్యాకే చనిపోయారంట. నిజంగా మనం ఎప్పుడు ఏం చేయాలనుకున్నా అప్పుడే చేసేయాలి, ఇట్లా వెయిట్ చేసే ఎప్పుడు ప్రాణం పోయేది తెలియదు అని ఒక థింగ్ ఉంది. అదే అయితే హైలైట్ అనిపించింది నాకు అర్జున్ది ఈరోజు. అది సూపర్ అనిపించింది నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా నైని అమర్ 4 ఇస్తారు, రితు పవన్ నైని అమర్ నైనిక అమర్ 6 ఇస్తారు, రితు పవన్ 4 ఇస్తారు, చైతు వీళ్ళు 6 ఇస్తారు, శ్రీజ వాళ్ళు, నైనిక సాయి 5 ఇస్తారు. నాకు మొత్తం 21 వస్తాయి. 21 వచ్చినాక యాక్ట్ కనిపించలేదు అది ఇది అని అంటారు. పాపం రీతు వాళ్ళని వీళ్ళు వెనక గేస్తున్నారు, అది మనకు తెలిసిందే, చూద్దాం. ఆయనక కోసం జడ్జెస్ పండిస్తారు. తర్వాత ఇమ్ము వస్తాడు, మన ఇమ్ము వచ్చిండు, ఇమ్మాన్యుల్ ఇమ్మాన్యుల్ వచ్చినాక ఎంత ఫన్ అంటే ఎంత ఫన్, సూపర్ అంటే నిజంగా ఏమన్నా ఫన్. ఋతు వాళ్ళ యములాగా వచ్చి ఇట్లా ఉంటారు కదా,
ఇట్లా క్యాబ్ పెట్టుకొని పడవల అది అది బాగాలే వచ్చిండు. మస్తు ఫన్ చేసిండు. ఎంత ఫన్ అంటే ఇమ్మాన్యుయల్ వామ్మో ఏమన్నా ఫన్. నేను ఒక షార్ట్ తీసా ఇమ్మాన్యుయల్ అన్న మీద ఒక ఫన్. నిజంగా చాలా పాపాలు చేశారు. వీళ్ళు ఈ పాపం చేశారు, వాళ్ళ ఈ పాపం చేశారు. అర్జున్తో అర్జున్ శ్రీ సత్ అంటే జోడి కానీ ఏడిపోతే ఆడుకొస్తాంటారు. ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్కి వస్తలేడని అట్లా నైనిక వాళ్ళ మీద కూడా మస్తు ఫన్ చేశాడు. నిజంగా సూపర్ అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. సదా మేడం అంటది, అందరి మీద ఫన్ చేస్తున్నాం, మళ్ళీ నా మీద చెప్పొచ్చు కదా, నాకు చెప్పొచ్చు కదా అని అంటారు. అది హైలైట్ అనిపించింది. మేడం మీరు చేసిన పాపం ఒకటే, ఇంత మంచిగా పెళ్లి చేసుకోకపోవడమే మీరు చేసిన పెద్ద పాపం అని అంటే, పెళ్లి చేసుకోలేనందుక నేను ఇంత హ్యాపీగా ఉన్నా అని అంటాడు. భలే అనిపెట్టాడు. ఆయనక మన రీతు వాళ్ళ అరే ఇంత ప్లేస్ ఉంది ఎందుకురా ఆడే ఎత్తుకొని ఎందుకు కూర్చున్నావు అది ఏదని అంటారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా ఫన్ అనిపించింది. నైనిక నైనిక చేసిన తప్పు ఏంటంటే అమర్ ఈ ఆయనతో జోడి కట్టడమే తప్పు, అదే పాపం అని అంటారు. అది హైలైట్ అనిపించింది. ఇది సూపర్ ఏదో ఫన్, చాలా బాగా ఫన్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ అని ఇంకొక 1 minute వచ్చిపోయిండు. తర్వాత చేతు శ్రీజ వచ్చినాక ఫోటో తీసుకొని వాళ్ళ అమ్మ అయితే ఎన్ని సంబంధాలు వచ్చినా నీకెవరు ఒప్పుకుంటారు అది ఇది అని ఒక మాటని, ఎవరు ఒప్పుకోరమ్మా అదొకటి భలే అనిపించింది నాకు. చాలా బాగా చేశారు వాళ్ళు. నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా కానీ అది ఏసీ ఫ్యాన్ల వల్ల ఆ ఫొటోస్ అన్నీ పోయినాయి. అది చేతు వాళ్ళ దాంట్లో కూడా వ్లాగ్లో కూడా చెప్పాడు, యూట్యూబ్ ఛానల్లో. అండ్ శేఖర్ మాస్టర్ కూడా బాగా చేశారు అని చెప్తాడు. నిజంగా హైలైట్. నిజంగా ఇంకోటి చూడంగానే నచ్చేసావే, అడగంగానే ఇచ్చేసావు, ఆ సాంగ్ కూడా బాగా చేశారు వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. అయినాక సాధ్యమైన కూడా మీరు బాగా చేశారు, నా పాప చేయలేరు అదేనంటే వీళ్ళు కూడా మంచిగా చేశారు. అయినాక రీతు వాళ్ళు 4 ఇస్తారు, అమర్ వాళ్ళు 4 ఇస్తారు, అందరు 4 ఇస్తారు. వీళ్ళకి 16 వస్తాయి. 4 ఇస్తారు. ఇంకా వాళ్ళకి 16 వస్తాయి. 16 వచ్చినాక సరేలే అనుకొని ఇంకా ఉండలే అనుకుని ఉంటారు. ఇంకా నయని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది నాకు అర్థం కాలేదు. ఆవిడ గురించి అది పెట్టలేరు ఎందుకో. తర్వాత అమర్ నైనిక డ్యాన్స్ చేస్తారు. చాలా బాగా చేశారు. నిజంగా నాకు సూపర్ అనిపించింది. చాలా చాలా బాగా చేశారు. కానీ అది కన్ను కొట్టారో దాంట్లో కొంచెం లో అయిపోయారు. అది యూజ్ చేయలేరు. టిష్యూది యూజ్ చేయలేరు. అదొకటి. చేతు వాళ్ళకు థర్మాకోల్ చెప్పించారు, మర్చిపోయాను, సారీ. థర్మాకోల్ది అయితే బాగా చేశారు. నాకైతే బాగా అనిపించింది. నాకైతే బాగుంది. వాళ్ళు డ్యాన్స్ చాలా బాగా చేశారు. అయినాక రీతు వాళ్ళు 7 ఇస్తారు, సాయి వాళ్ళు 5 ఇస్తారు, అర్జున్ వాళ్ళు 6 ఇస్తారు, చేతు వాళ్ళు 6 ఇస్తారు. అయినాక వాళ్ళకి ఎందుకు 4 ఇచ్చినాక నాకు అది నచ్చింది, నేను ఇది చేసిన అని చెప్తారు. 24 వచ్చినాయి వీళ్ళకు. అయినాక శ్రీదేవి గారు నాకు నచ్చింది, బాగా చేశారు, కొంచెం లో అయిపోయారని చెప్తారు. సదా మేడం కూడా అదే చెప్తారు. అంటే ఇంకా కొంచెం ఆ టిష్యూ అది సెకండ్ హాఫ్ నచ్చలేదు అని మన శేఖర్ మాస్టర్ కూడా అదే చెప్తారు. తర్వాత మన మన అమర్ సినిమా ప్రమోషన్. నిజంగా అమర్ సినిమా మాత్రం చాలా 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 హిట్ కావాలి, చాలా మంచి హిట్ కావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా హార్డ్ వర్క్ చేస్తాడు. ఏదైనా సీరియల్ అయినా ఏదైనా ఏదైనా అంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ప్లీజ్ అందరూ సుమతి శతకాన్ని చూసి ఆయనకు ఒక మంచి హిట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అమర్ అన్నకు నిజంగా బిగ్ బాస్ ఉన్నప్పుడు అమర్ అన్న నిజంగా ఒక సీన్లో ఏడ్చినప్పుడు చాలా బాధ అనిపించేది. నిజంగా రవితేజ గారితో కూడా సినిమా తొందర కావాలి, ఇద్దరు కలిసి చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తర్వాత తేజ వచ్చి మాట్లాడతాడు, సూపర్. తేజ కూడా నిజంగా చాలా బాగా మంచిగా మాట్లాడాడు. అది హైలైట్ అనిపించింది. వెనక పెద్ద హిట్ కావాలని అందరూ కోరుకుంటారు, నేను కూడా మనస్ఫూర్తి కోరుకున్నా. తర్వాత రీతు పవన్ డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు మాప్ చేస్తారు. ఆ స్టిక్తోనే యూజ్ చేస్తారు. చాలా బాగా చేస్తారు. నిజంగా చాలా బాగుంది. నాకైతే డ్యాన్స్ బాగా నచ్చింది. కానీ వాళ్ళ మీద ఏదో కక్ష జడ్జెస్ అంత ఇచ్చినా కూడా వాళ్ళు ఇయ్యరు, మనకు తెలిసిందే. అదంతా ఇంకా శేఖర్ మాస్టర్ ఓకే ఫస్ట్ శ్రీదేవి గారి గురించి ఇచ్చి శ్రీదేవి గారిది ఒక డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేసిన తర్వాత ఏ వచ్చి మీ వచ్చేసి పైవాలందా ఆ సాంగ్ డ్యాన్స్ చేశారు. చేసినాక ఏ బీసే అంటే నాకు మౌనం ఆ సాంగ్ డ్యాన్స్ చేశారు. తర్వాత వీళ్ళు ఎవరు నెక్స్ట్ మన శ్రీదేవి సదా మేడానికి రొమాంటిక్ ఇష్టం కాబట్టి జలపాతం నువ్వు సర యారున నేను అంటే పోతాను
ఆ సాంగ్ చేస్తారు. అది హైలైట్ అనిపించింది. ఆ సాంగ్ నిజంగా బాగా చేస్తారు వాళ్ళు ఇద్దరు. అయినాక వాళ్ళు బాగా చేస్తారు డ్యాన్స్. వాళ్ళిద్దరు నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత శేఖర్ మాస్టర్ కోసం చాలా కక్క నీ రిబ్బులోన ఉంటున్నాగా ఆ సాంగ్కి చేస్తారు. నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే. వాళ్ళిద్దరు ఏమన్నా డ్యాన్స్ చేసిండ్రా వీళ్ళు నిజంగా ఏంద్ర బాబు ఏమన్నా డ్యాన్స్ చేస్తుండ్రా అని ఒక థింక్ ఉంటుంది చూడు, అలా అనిపించింది నాకైతే. ఎవరని ఏమని అనుకోరు కానీ నాకైతే బాగా నచ్చింది. నిజంగా అట్లనే చేయాలి డ్యాన్స్ అంటే అని ఒక థింక్ ఉంటుంది. అలా అనిపించింది నాకు. ఇట్లనే డ్యాన్స్ నిజంగా మన రీతు వాళ్ళు చాలా బాగా చేశారు. ఓకే, వాళ్ళందరికీ అక్షయమైన వాళ్ళకి మార్కులు ఇవ్వలేరు, అది మనకు తెలిసిందే. ఓకే, కొందరు ఇస్తారు కొందరు ఇయ్యరు అనే ఒక థింగ్ ఉంటుంది. అట్లాంటిది చెప్తా. ఇప్పుడు రీతు వాళ్ళకి ఏం జరిగింది, ఏ సిచ్యువేషన్ జరిగిందో నేను చెప్తా. ఒక్క 1 minute రాసుకున్నా కదా, చెప్తా. ఫస్ట్ శేఖర్ మాస్టర్ వాళ్ళు మాట్లాడతారు. చాలా బాగా చేసిండు. ఓకే, అంటే సదా మేడం అంటే మీకు ఇష్టమా, రొమాంటిక్ అంటే సదా మేడం రొమాంటిక్గా చేస్తుందా అని ఒక చెప్తారు. అది హైలైట్ అనిపించింది నిజంగా. అంటే సదా మేడం అంటేనే మంచి చెప్తుందా, మేము చేయమా, అది ఒక థింగ్ ఉంటుంది. అది భలే మాట్లాడతారు. అరే నాకే తెలియదు వాళ్ళు నా పేరు చెప్పి వాళ్ళు తీసుకున్నారు అని అంటారు. అది చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా ఫన్ అనిపించింది నిజంగా. కానీ వాళ్ళు నిజంగా చాలా బాగా చేశారు ఇద్దరు. నాకైతే నచ్చింది. మీరు ఎవరైనా ఏమని అనుకున్నారు, నాకైతే రీతు వాళ్ళు బాగా డ్యాన్స్ చేశారు. ఓకే, వీళ్ళందరూ కక్ష కట్టుకున్నారని తెలిసిందే. అయితే ఇంకొకటి నైని వాళ్ళని అడుగుతారు. నైని వాళ్ళు 4 ఇస్తారు. వీళ్ళు నైని వాళ్ళు 4 ఇస్తారు. నైని వీళ్ళు 3 ఇస్తారు. 3 ఎందుకు ఇస్తారు అంటే మాకన్నా మరి మంచిగా చేయలేరు వీళ్ళు. ఏంటంటే మాకు మార్కులు వీళ్ళు మార్కులు వరస్ట్ అనిపించింది నాకు. వరస్ట్ అనిపించింది నిజంగా. అట్లా నాకు 3 మార్క్స్ ఇచ్చిండ్రు. ఈమె పేరు ఎవరు, సత్య కూడా 4 మార్క్స్ ఇచ్చింది. ఓకే, మాకన్నా అట్లా కాదు ఇది ఏదైనా అని అంటారు. నాకు అది కూడా నచ్చలేదు నిజంగా. పాపం అర్జున్ సత్య 3 ఇచ్చారు. చేతి వాళ్ళు 4 ఇచ్చారు. అమర్ వాళ్ళు 4 ఇచ్చారు. 14 వచ్చాయి. వీళ్ళ మీద ఏంటంటే వీళ్ళని నిలగొట్టాలని ఒక థింగ్ ఉంటుంది చూడు, అలాంటివి చేసి పంపిద్దామని ప్లాన్ చేశారు. నిజంగా రీతు భలే మీరు ఆడ ఉండి ఏం మాట్లాడుకుంటారో తెలుసు, నాకు అన్నీ తెలుసు అని రీతు ఏం మాట్లాడుతున్నారు, ఏదేదో పెద్ద పంచాయతీ అలా ఉండి ఎవరెవరికి ఎన్ని మార్కులు ఇవ్వాలి, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి ఆ థింగ్తోనే మాట్లాడతారు సార్ వాళ్ళందరూ. అదేదని చెప్తారు. అది హైలైట్ అనిపించింది నిజంగా. సూపర్ మాట్లాడింది రీతు నిజంగా. మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ తనక బీ పాజిటివ్ రీతు, బీ పాజిటివ్ అంటారు వీళ్ళందరూ. ఏందో విచిత్రం అనిపించింది. తర్వాత ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు ఇచ్చారో చెప్తాను నేను. అమర్కి శేఖర్ మాస్టర్ 17 ఇచ్చారు. సదా మేడం 25 ఇస్తారు. శ్రీదేవి గారు 17 ఇస్తారు. 83 వచ్చినాయి 100కి. రీతు వాళ్ళకు శేఖర్ మాస్టర్ 14 ఇస్తారు. సదా మేడం 21 ఇస్తారు. శ్రీదేవి గారు 14 ఇస్తారు. 63 వచ్చినాయి వీళ్ళకు. సత్య వాళ్ళకు 16 శేఖర్ మాస్టర్, సదా గారు 23, శ్రీదేవి గారు 16, 76 వస్తాయి. శ్రీజ వాళ్ళకు 14 ఇస్తారు. సదా శ్రీజకు 14 ఇస్తారు. మన వీళ్ళెవరు శేఖర్ మాస్టరు. సదా గారు 21 ఇస్తారు. శ్రీదేవి గారు 14 ఇస్తారు. సేమ్ వీళ్ళకు 65 వచ్చినాయి. నైనికి వాళ్ళకు 15 ఇస్తారు. సదా 23 ఇస్తారు. శ్రీదేవి గారు ఇస్తారు 69 వచ్చినాయి. వీళ్ళందరూ కొంచెం దాంట్లో ఉన్నారు. ఈసారి మన రీతు వాళ్ళు మంచిగా డ్యాన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయినాక ఓకే, అడుగుతాడు శేఖర్ మాస్టర్ మీరు ఏది తక్కువ అన్నారు. రీతు వీళ్ళందరూ ఎప్పటి నుంచో డ్యాన్సులు చేస్తున్నావు, నువ్వు ఇప్పుడే కదా, నువ్వు ఇంకా మంచిగా చేస్తావు, ఎందుకు ఆ టెన్షన్ పడదని భలే మాట్లాడతారు. నిజంగా సూపర్. మీకు నైని ఓవర్ చేసిందని అనిపించింది నాకు. నైని చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. సత్య కూడా ఈరోజుసారి ఓవర్ యాక్షన్ చేసిందని అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియో ఓకే. థర్డ్ టైం కూడా మన అమర్ నైనిక గోల్డెన్ చైర్లో కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళకు ఏం ఆన్సర్ ఇస్తారో తెలియదు, చూడాలి. మళ్ళీ నెక్స్ట్ టైంలో ఇస్తారో ఏమి ఇస్తారో. ఇలాంటి వీడియోస్ మీకు కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.